పరిణితి సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన విద్యాబాలన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. సిల్క్ స్మిత నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ద డర్టీ పిక్చర్ సినిమాలో ప్రేక్షకులు మరింత చేరువయ్యారు. మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకోవడంలోనే మంచి గుర్తింపు సాధించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాల్ని పంచుకున్నారు. బాలీవుడ్ ప్రయాణానికి ముందు దక్షిణాదిలోని ఓ సినిమా మధ్యలో ఆగిపోవడం వల్ల 9 చిత్రాల నుంచి ఆమె తీసేశారని, అంతేగాక ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిందన్నారు. మలయాళ అగ్రకథానాయకుడు మోహన్ లాల్తో కలిసి చక్రం అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా గురించి వార్తలు దక్షిణాది నుంచి ఉత్తరాది సినీ పరిశ్రమకు వ్యాపించాయి. దాంతో పలు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ అనూన్యంగా చక్రం మధ్యలోనే ఆగిపోవడం, దీంతో ఆ సినిమా ఆగిపోవడానికి నేనే కారణం అంటూ ప్రచారం జరిగింది. దాంతో ఇండస్ట్రీలో నన్ను ఐరన్ లెగ్ అన్నారు. ఆ వెంటనే నేను ఒప్పుకున్న 9 ప్రాజెక్టుల నుంచి నన్ను తొలగించారు. నిజానికి ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నేను కాదు, మోహన్ లాల్కు ఆ చిత్ర దర్శకుడితో అభిప్రాయ భేదాల వల్ల అది ఆగిపోయిందని తెలిపారు. ఆ ప్రభావం వల్ల కెరీర్పై పడిందన్నారు. విద్య అంతేకాదు తనపై తనకున్న నమ్మకమే ఈ రోజు తనను ఈ స్థాయిలో ఉంచిందన్నారు. ప్రారంభంలో అమితాబ్ బచ్చన్, టబు లాంటి నటీనటులు కూడా తిరస్కరణకు గురి అయ్యారు. అలా వాళ్ళని గుర్తు చేసుకుని కెరీర్లో ముందుకు సాగినట్లుగా తెలిపారు.